ప్రస్తుతం అది టెంపరరీ స్టే అండి. సుప్రీంకోర్టు ఇచ్చింది. మళ్ళీ గవర్నమెంట్ కూడా ఆ ల్యాండ్ మీద కొంచెం హైకోర్టులో ఇంకొక పిటిషన్ కూడా వేశారు. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్లో చాలా స్టోరీ ఉంది. అంటే ఫ్యూ ఇయర్స్ అగో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్లోంచి కొంచెం ల్యాండ్ అప్పుడు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అప్పుడు స్టేడియంస్ కట్టడానికి కొంచెం ల్యాండ్ ఇచ్చారు. అలానే ఒక బిల్లీరావు అనే అతను ఐఎంజీ భారత్ అని ఒక కంపెనీ చేసి నేను స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాను అని అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఈ 400 acres ఏదైతే ఇప్పుడు ఇష్యూ నడుస్తుందో ఆ 400 acres తనకి అలాట్ చేశారు వెరీ లిమిటెడ్ నెంబర్లో. ఆ తర్వాత సబ్సిక్వెంట్ గవర్నమెంట్ వచ్చి అలాట్మెంట్ క్యాన్సిల్ చేసింది. వైఎస్ఆర్ గారు వచ్చి ఆ కోర్టు దాకెళ్ళేసి ఆ ల్యాండ్ వెనక్కి తీసుకున్న తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ తీసుకెళ్ళి ఐసిఐసిఐ బ్యాంక్లో తాకట్టు పెట్టి 10,000 crores అప్పు తీసుకున్నారు. తీసుకొని అది వేరియస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్కి స్పెండ్ చేసేసారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు మళ్ళీ గవర్నమెంట్కి వచ్చాక ల్యాండ్ చూసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కదా అండ్ ఇట్ బిలాంగ్స్ టు తెలంగాణ గవర్నమెంట్. సో ఐసిఐసిఐ బ్యాంక్తో మాట్లాడుకొని నేను 2,000 crores ఇస్తాను, మిగతా 8,000 crores ఆక్షన్ చేసి ల్యాండ్ అమ్మి డిఫరెంట్ కంపెనీస్కి డెవలప్ చేసి ఇప్పుడు ఏదైతే నియోపోలిస్ ఎట్లా ఉందో అట్లా డెవలప్ చేసి ఆక్షన్ చేసి ఒక 40,000 crores రేజ్ చేసి బ్యాంకుకి మనీ రిటర్న్ ఇస్తానని చెప్పి ఐసిఐసిఐ బ్యాంక్తో మాట్లాడి అది అసెంబ్లీలో అనౌన్స్ చేశారు.